కోడలు అనుష, వారి చిన్న కుమారుడు నాని. మరి దేవుడి కుటుంబాన్ని ప్రేమించి చక్కటి గృహాన్ని దేవుడు అనుగ్రహించారు. అంచేత ఈరోజు ఈ గృహాన్ని ప్రార్థనాపూర్వకంగా మనం దీన్ని ప్రారంభిద్దాం. దయవుంచి చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొనండి. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియ సహోదరి సాలా నాగమణి గారిని బట్టి, అలాగని ఆ దంపతులను ప్రేమించి, ఆ నాగమణి గారిని ప్రేమించి వారికి ఇచ్చిన పెద్ద కుమారుడు ప్రసాదు, కోడలు అనుష, చిన్న కుమారుడు నానిని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. నాయన, ఈ గృహాన్ని ఈ రీతిగా కట్టుకోవడానికి వీరి హస్తాల మీద బలపరిచి ఆలోచన, జ్ఞానము, తగిన సమయస్ఫూర్తిని ప్రేలిపించి ఈ విధంగా ఈ గృహాన్ని కట్టుకోవడానికి వీరి పట్ల మీరు చూపిన నీ ప్రేమ, నీ కృప, నీ యొక్క కరుణ కొరకే వందనాలు చెల్లించుకుంటున్నాం. ఒక మనుష్యుడు ఒక పని చేయాలంటే నువ్వు భూమి మీద వీలు కలిగించాలి, ఆరోగ్యం ఇవ్వాలి, వీలు కలిగించాలి. వారు భూమి మీద సజీవ లెక్కల్లో ఉండాలి, ఆర్థిక స్తోమతను కలిగించాలి, ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఇవన్నీ కూడా మీరు ఇస్తేనే ఏ పనైనా మేము చేయగలుగుతాం. ఈ విధంగా వీరిని అన్ని కోణాల్లో వీరిని మీరు బలపరిచి ఈ మంచి గృహాన్ని కట్టుకోవడానికి కృపనిచ్చారు కనుక ఇదంతా నీ మూలంగా, నిన్ను బట్టి ఈ కార్యం జరిగింది. కుటుంబంలో మేలు చేశారు. ఈ మేలును బట్టి నీ నామాన్ని ఘనపరుచుకుంటూ ఈరోజు మీ దాసునిగా నేను, నాతో పాటు నాకు ఇచ్చిన ఆత్మీయ బిడ్డలు, సోదరులందరం కూడా మేము కలిసి కొద్దిమందిగా కూడుకుని మీ నామంలో ప్రార్థన చేస్తూ ఈ నూతన గృహాన్ని మీ నామంలో ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తూ ఉండగా ఈ గృహ ప్రతిష్ఠ కార్యక్రమంలో మీరు తోడుగా ఉండి వీరిని మీరు ఆశీర్వదించమని, దీవించమని, ప్రతి గదిని మీరు పవిత్రపరిచి మాకంటే ముందుగా మీరు ఈ గృహంలో ప్రవేశించి వీరిని ఆశీర్వదించమని, ఆయుర ఆరోగ్య క్షేమ ఐశ్వర్యాలతో, అన్నిటికంటే ముఖ్యంగా రక్షణ జ్ఞానములో ఎదుగుచ్చు నిన్ను సంతోషపెట్టే జీవితాలతో కుటుంబాలు వర్ధిల్లినట్లుగా నీ మెండైన కృపను ప్రసాదించమని నీ పాదసంలో ప్రార్థిస్తూ ఈ ప్రతిష్ట కార్యము ద్వారా గృహాన్ని మీరు పవిత్రపరిచి మీ నూతన నిబంధన రక్తాన్ని ప్రోక్షించి ఈ ప్రార్థన ద్వారా, వాక్య భాగములు చదువుట ద్వారా, నిన్ను ఘనపరచడం ద్వారా గృహాన్ని పవిత్రపరిచి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని, ప్రతి శాపమును, ప్రతి కీడును తొలగించి దేవా ఈ సమయంలో గృహాన్ని పవిత్రపరిచి బిడ్డలకు ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ మహిమ నీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభు గొప్ప కార్యములు చేసెనని మనమోత్సాహించెదము. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ప్రభు గొప్ప మేలుల వర్షము మనపై కురిపించెనా. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. ఆహా స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దైవ కార్యములు జనముల మధ్య
ప్రసిద్ధి చేయుదము. దైవ కార్యములు జనముల మధ్య ప్రసిద్ధి చేయుదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. దేవుని ఆశ్చర్య కార్యము మనలో ధ్యానించి పాడెదము. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. స్తోత్రము స్తోత్రములు ఇంతవరకు కాచే. పాత్రులముగా సేవింతుము, పాత్రులముగా సేవింతుము. దేవుని వాక్య భాగాలు చదువుకుందాం. అమ్మా నాగమణి గారు ఈ పక్క రండి, బాబు పక్క వచ్చేయండి, బాబు పక్కన ఇలా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. 24వ కీర్తన 9-10 వచనాలు చదువుకుందాం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకొనుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతిగా యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. కనుక ఈ రాజు మన ఇంట్లోకి వచ్చేటట్లుగా మనం ప్రార్థనాపూర్వకంగా మనం వేడుకోవాలి. ప్రభువా మా ఇంట్లోకి రండి, మా హృదయాల్లోకి రండి, మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మమ్మల్ని దీవించండి, నేను ఇష్టపూర్వకంగా కోరుకుంటున్నాం అని మనం ఆయన ఇష్టపూర్వకంగా దేవుణ్ణి వేడుకోవాలి. మా ఇంట్లోకి రండి అని వేడుకోవాలి. ఎప్పుడైతే యేసు ప్రభువారు మన యొక్క గృహాల్లో ఉంటారో మనం ఆశీర్వాదాన్ని చూడగలుగుతాం. దయవించి చూడండి, యోహాను సువార్త 2వ అధ్యాయము 5 వచనాలు చదువుదామా? మొదటి 5 వచనాలు గంగయ్య చదువునానా? 3వ దినమున గలిలయలోని కానాను ఒక ఊరిలో ఒక వివాహము జరిగిన. యేసు తల్లి అక్కడ ఉండెను. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడిరి. ద్రాక్షారసమైపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని, నా సమయం ఇంకా రాలేదు అని. 6వ వచనము, యూద శుద్ధీకరణ ఆచార ప్రకారము 2 తూముల పట్టు 6 రాతి బాణలు అక్కడ ఉంచబడి ఉండెను. యేసు ఆ బాణలు నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపిరి. ఇంకా తర్వాత మనకు తెలుసు, దాన్ని ద్రాక్షారసం కింద ప్రభువు మార్చేసినట్లుగా మనం చూస్తున్నాం. కనుక ఇక్కడ ఈ భాగాన్ని బట్టి మనం ఏం నేర్చుకుంటున్నాం? ప్రభు ఎక్కడైతే ఉంటారో, ప్రభు ఏ ఇంట్లో అయితే ఉంటారో, ప్రభు ఏ గృహంలో ఉంటారో, ఏ హృదయంలో ఉంటారో అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చగలడు. మహిమగల రాజును మన ఇంట్లోకి రమ్మని అడగాలి మనం. ఆయన వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆ ప్రాంతాన్ని కానీ, ఆ గ్రామాన్ని కానీ, ఆ వ్యక్తిని కానీ, ఆ ఇంటిని కానీ
దేవుడు ఆశీర్వదించే దేవుడిగా మనం చూస్తున్నాం. ఎందుకంటే యోసేపు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం చూడగలిగాం. అలాగే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం చూడగలుగుతాం. కావండి, అందుకనే మన గృహాల్లోకి ఆయన రమ్మని అడగాలి. మన గృహాల్లో ఆయన ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. మన జీవితాలు ఆ విధంగా ఉండేటట్లుగా ఆయనకి ఇష్టలుగా మనం జీవించాలి. అప్పుడు మన గృహాలు దీవించబడతాయి, ఆశీర్వదించబడతాయి అన్న వాస్తవాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తెరగాలి. ఇంకొక భాగాన్ని చదువుకుని ఇంట్లో లోపలికి వెళదాం. దయవుంచి లూకాసు సువార్త 24వ అధ్యాయం, లూకాసు సువార్త 24వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుకున్నాం. మరి సమయంలో 24, 29 వారు సాయంకాలము కావచ్చినది, ప్రొద్దు గురింకినది, మాతో కూడా ఉండమని చెప్పి ఆయనను బలవంతము చేసిరి కనుక ఆయన వారితో కూడా ఉండుటకు లోపలికి వెళ్ళాయి. అది యేసు ప్రభు వారిని పిలవాలి, బలవంతం చెయ్యాలి. మా ఇంట్లోకి రండి నాయనని పిలవాలి. అలా పిలిచినప్పుడు యేసు ప్రభు శిష్యులతో కూడా వెళ్ళి లోపల వారితో కూడా ఉండటానికి ఆయన ఇష్టపడ్డారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రొట్టె విరిచారు. ఎప్పుడైతే రొట్టె విరిచారో వారి కన్నులు తెరవబడ్డాయి. యేసు ప్రభువుని గుర్తించగలిగారు శిష్యులు. యేసు ప్రభు పునరుద్ధానుడైన తర్వాత వాళ్ళ కళ్ళు మూయబడ్డాయి. యేసు ప్రభువుని గుర్తించలేకపోయారు. నేను పునరుద్ధానుడవుతాను, నేను తండ్రి దగ్గరికి వెళతాను, నేను దేవుని కుమారుడిని అని ఎన్నో కోణాలోంచి ప్రభు చెప్పినా వారి మనోనేత్రాలు తెరవబడలేదు. తర్వాత మళ్ళీ ఆయన ఆ మృతుల్లోంచి తిరిగి లేచిన తర్వాత ఆ ఇంట్లోకి వెళ్ళి రొట్టె విరవగానే వారి కళ్ళు తెరవబడ్డాయి. కనుక యేసు ప్రభు వారు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, ఆయన అక్కడ ఉన్నారు కనుక వాళ్ళు కళ్ళు తెరవబడ్డాయి. అది సృష్టికర్తని చూడగలిగారు. ఆ గొప్ప దేవుని తర్వాత వెంబడించగలిగారు, దేవుని కొరకు బ్రతకగలిగారు. అంచేత ప్రభు ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, ప్రభు ఎక్కడుంటే అక్కడ స్వస్థత, ప్రభు ఎక్కడుంటే అక్కడ నెమ్మది, ప్రభు ఎక్కడుంటే అక్కడ శాంతి, సమాధానము ఉంటాయి. అంచేత ప్రభువును మనందరం కోరుకోవాలి. మరి నాగమణి గారు, అలాగనే నాని, వారి పెద్ద కుమారుడు ప్రసాదు, కోడలు అనుష, వీరందరూ కూడా యేసు ప్రభులో బలంగా నడవాలి, ఆ ప్రభువును కోరుకోవాలి. ఆ ప్రభువును హత్తుకుని జీవించినప్పుడు ఇంకా ఎన్నో ఆశీర్వాదాలు జీవితాల్లో చూడగలుగుతారన్న వాస్తవాన్ని ఈ సందర్భంగా గుర్తెరిగి ఈ యొక్క గృహాన్ని ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠిద్దాం. ఈ కొద్ది మాట దేవుడు మనం కూడా దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుని మనం లోపలికి వెళ్దాం. సరే, అందరూ కళ్ళు మూసుకోండి, చిన్న మాట ప్రార్థన చేద్దాం. మహిమ కలిగిన రాజువి, నీవు పరిశుద్ధుడివి, సకల ఆశీర్వచనములకు నీవు కారణభూతుడివి. కనాను పెళ్లి విందులో ఉన్నారు, లోటును తీర్చారు. శిష్యులతో పాటు ఇంట్లోకి వెళ్ళారు, వారి గురుడితనాన్ని తొలగించారు. ఇలాగ మీరు ఎక్కడుంటే అక్కడ ఆశీర్వాదం, మీరు ఎక్కడుంటే అక్కడ దీవెన. కనుక ఈ సమయంలో సాలా నాగమణి గారు, వారి పెద్ద కుమారుడు ప్రసాదు, పెద్ద కోడలు అనుష, చిన్న కుమారుడు నాని, ఈ బిడ్డల కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, వీరికి ఇచ్చిన నూతన గృహాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ, మహిమగల రాజువైన నిన్ను ఈ గృహంలోకి రమ్మని ఆహ్వానిస్తున్నాం. గృహాన్ని మీరు పవిత్రపరిచి పరిశుద్ధపరిచి ఈ గృహంలో మొట్టమొదటిగా మీరు ప్రవేశించి దీన్ని ఆశీర్వదించి ఈ గృహంలో నివసిస్తున్న వారికి ఆయుర ఆరోగ్య క్షమైశ్వర్యములు ఇచ్చి, నెమ్మది సమాధానం ఇచ్చి, దీర్ఘాయుష్మంతులుగా ఆశీర్వదించమని మీ సన్నిధిలో ప్రార్థిస్తూ, కూడి వచ్చిన మా పిల్లలందరిని బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ నూతన గృహాన్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. చక్క లోపలికి పాటలు పాడుకుంటూ వెళ్దాం. స్తుతి గానము చేయుటయే మంచిది, ప్రభు గొప్పవాడును, అధిక శక్తి సంపన్నుడు, అధిక శక్తి సంపన్నుడు, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, జ్ఞానమునకు ఆయనే మితియులేని వాడని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది మనమందరము. పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. కొలస్సీ 3:17. దేవుని వాక్యం ఎలా వ్రాయబడింది? కొలస్సీ 3:17. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుడి. దేవుని వాక్యం మనకి ఏం నేర్పుతుందంటే, మీరు ఏం చేసినా సరే ప్రార్థన చెయ్యండి అని చెప్తుంది. అంతే. గృహప్రవేశం చేశారు, పాలు పొంగించండి, లేకపోతే మంచినీళ్ళు ఇంటికి తీసుకురండి, లేకపోతే ఆవును లోపల తోలుకురండి, ఇది చెప్పలేదు దేవుడు మనకి. ఇవేమో మనం చేయనవసరం లేదు. మీకు అర్థమవుతుందా? దేవుడు చెప్పింది ఏమిటంటే మనకి, మీరు మాట చేత కానీ క్రియ చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. దేవునికి ఎందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి అంటే, ఇంత మంచి గృహాన్ని ఈ కుటుంబానికి దేవుడు ఇచ్చాడు. నానికి, అలాగే వారి అమ్మగారు నాగమణి గారికి, వారి బిడ్డలకి ఈ మంచి గృహాన్ని దేవుడు ఇచ్చాడు. దీన్ని కట్టుకోవడానికి స్థలం కొనుక్కోవడానికి అవకాశం ఇచ్చాడు, ఈ గృహం కట్టుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఇదంతా చేసింది ఎవరు? ఆ తండ్రి అయిన దేవుడు. మరి ఆయనకి మనం కృతజ్ఞతలు చెల్లించాలి, ఆయనకి ప్రార్థన చేయాలి. అవి మానేసి మనం ఏదో ఆచారం చేసామనుకోండి, దేవుడికి బాధ కలుగుతుంది. నేను ఇచ్చాను, నన్ను గనపరిచింది లేదు, నా మీద విశ్వాసం లేదు, వీళ్ళకి ఏవేవో ఆచారాలు చేస్తున్నారని దేవుడు బాధపడతాడు. అందుచేత మనం ఏం చేయాలంటే, ఏ కార్యంలో సరే మనం ప్రార్థన చేయాలి. మాట చేత కానీ క్రియ చేత కానీ అసలు మనం ఏం చేసినా సరే ప్రార్థన మాత్రమే చేయాలి. అప్పుడే దేవుడు మనల్ని ఆశీర్వదించి దేవుడు దీవిస్తాడు. ఉన్నతంగా దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. అలా దేవుడిని మనం సంతోషపెట్టాలి. అన్ని విషయాల్లో దేవుని సంతోషపెట్టి ఆయన కనపరిచినప్పుడు దేవుడు మనల్ని కనపరుస్తాడు, దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మన వృద్ధిలోకి తీసుకొస్తాడు. ఆ విధంగా ఏ కార్యం చేసినా మనం ఆ రీతిగా చేద్దాం. కనుక నాని, అలాగనే వారి తండ్రి గారు నాగమణి గారు కుటుంబం ప్రార్థనాపూర్వకంగా ఈ కార్యం చేస్తున్నారు కనుక ఖచ్చితంగా దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. మంచిది. హాల్ కొరకు ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. మోకరించగలిగిన వారు మోకరించండి. ప్రార్థన. ఈ ఉదయకాల సమయం మీ మంచి శుభతరుణాన్ని బట్టి మీ వందనాలు స్తోత్రాలు. మా ప్రియ సహోదరి సాదా నాగమణి గారిని బట్టి మీకు వందనాలు. ఆ తల్లిని లేక సహోదరిని ప్రేమించి వారికి ఇచ్చిన బిడ్డలను బట్టి స్తోత్రాలు. వారి పెద్ద కుమారుడు ప్రసాద్ గారిని బట్టి, అలాగే వారి యొక్క జీవిత భాగస్వామి ప్రియ కుమార్తె
అనూష గారిని బట్టి కూడా మీకు వందనాలు. ఈ సమయంలో వారి చిన్న కుమారుడు నాని గారిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఇదిగో నాయన గత 3 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేయడం జరిగింది. అలాగే వారు ఆశించినట్లుగా మరి ఈ యొక్క ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఎంతో కృపనిచ్చారు. అయినా మరి నేటికి ఈ యొక్క ఇంటిని మీ నామంలో ప్రతిష్ఠ చేయడానికి చక్కని అవకాశం ఇచ్చారు. పనులన్నీ నిర్మించుకొని పనులన్నీ కంప్లీట్ చేసుకొని మరి ఈరోజు ఈ దినాన్ని మీ పరిశుద్ధమైన ఉన్నతమైన నామంలో ఈ గృహాన్ని ప్రతిష్ఠ చేయడానికి మీరిచ్చిన సంకల్పాన్ని బట్టి, ఆలోచనను బట్టి, మీరిచ్చిన సమయాన్ని బట్టి మీ పాదములకు వందనాలు. అయినా ప్రారంభంలో అయినా మరి సింహద్వారం దగ్గర అనేకమైన మాటలు వెల్లడి చేస్తూ వచ్చారు. మిమ్మల్ని ఆహ్వానించాలని, మిమ్మల్ని ఆహ్వానించి దీవెనకరమైన వ్యక్తి మా గృహంలో ఉండాలి, ఆహ్వానించుకోవాలని చక్కగా మాట్లాడుతూ వచ్చారు. మీ తరలు పైకెత్తుడని సెలవిస్తూ వచ్చారు. మహిమగల రాజు ప్రవేశించినట్టు మీ తరలు పైకెత్తుడని సెలవిస్తూ వచ్చారు. నిజమే, నీకు రావాలి, దీవెనకు కారకుడివి ప్రభువా మీకు వందనాలు. అదే రీతిగా మరి ఇక్కడ ఈ యొక్క హాల్లో చదివించిన కొలస్సీ 3:17 మాట ప్రకారం బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అలాగే ఇంటిని అందరినీ దీవించమని సుఖశాంతులు, సుఖ సంతోషాలు, అలాగే శుభకార్యములు అనేకమైనవిగా గృహాల్లో జరగడానికి సహాయపడుతున్నామని ఇంటి వారిని దీవించమని, ఇక గృహ ప్రవేశ కార్యక్రమానికి వచ్చిన మా ప్రియులందరినీ దీవించి ఆశీర్వదించమని, ముందున్న కార్యక్రమాన్ని మహిమకరంగా జరిగించమని ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరిట అడిగి వేడుతున్నాము తండ్రి. ఆమేన్. మరి ఈ సమయంలో ఈ బెడ్రూమ్ను కూడా మేము మీ నామంలో ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తూ ఉండగా, బిడ్డలు నాయన పగలస్మాను కష్టపడి రాత్రి సమయంలో విశ్రాంతి తీసుకోవడానికి ఈ బెడ్రూమ్లో వారు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మహిమ తలంపులతో నింపి, మీ జ్ఞానంతో నింపి, గొప్ప విశ్రాంతినిచ్చి చక్కటి ఆరోగ్య క్షేమములు మీరే వారికి దయచేయమని కోరుకుంటూ ఈ బెడ్రూమ్ను కూడా మీ నామంలో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాటారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ, అడిగి మోహించు వాటి కన్నా మరి, అడిగి ఊహించు వాటి కన్నా మరి సర్వము చక్కగా చేసి, సర్వము చక్కగా చేసే భక్తులారా స్మరించెదము ప్రభు చేసిన మేలులన్నిటినీ. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 6:6. నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయుము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలము ఇచ్చును. చాలు. మనం చక్కటి గృహాలు దేవుడు మనకి ఇచ్చి, ఎలాగున చక్కటి గదులు మనకి ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే చక్కగా ఏకాంతంగా దేవుని సన్నిధిలో చక్కగా ప్రార్థించే వారంగా మనం ఉండాలి. ఎప్పుడు మన కుటుంబాల్లోంచి, మన గృహాల్లోంచి ఎప్పుడు మంచి ప్రార్థనా ధూపమైన పాదాలకి ఎప్పుడు మనం వేస్తూ ఉండాలి. నాని అర్థమవుతుందా?
కనుక ఎప్పుడు అలా మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, దేవునితో మనం ఎప్పుడైతే మంచి సంబంధం కలిగి ఉంటామో మనం మేలు పొందుకుంటాం, ఆశీర్వాదం దీవెన మనం పొందుకుంటాం. అంచేత దేవునితో ఎప్పుడు మనం సంబంధం కలిగి ఉంటే కీడుల నుండి తప్పించబడతాం. దేవుడు మనకు తోడై ఉంటే ప్రతి విషయంలో జయ జీవితాన్ని జీవించగలుగుతాం. అంచేత చక్కటి గదులు దేవుడు మనకి ఇచ్చినప్పుడు మనం ఏకాంతంగా ఆ గదిలో చక్కగా ప్రార్థించేవారుగా ఉండాలని మరి హెచ్చరిక ఈ కుటుంబస్తులు తీసుకుని మంచి ప్రార్థనా పరులుగా సిద్ధపడాలని తెలియజేస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ఈ గది కొరకు ప్రార్థన చేసుకుందాం. మరి దేవుని సేవకులు ఆమోస్ గారు ప్రార్థన చేస్తారు. తల్లి గారు నాగమణి గారిని బట్టి, తమ్ముడు నాని బట్టి, ప్రభా ఆనందపాల్ గారిని బట్టి, అంశాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. ప్రభా కుటుంబాన్ని మీరు ఏర్పరచుకున్నారు, నూతన గృహాన్ని ఇచ్చారండి. గృహాన్ని మీ ద్వారా మహింపరిచే బిడ్డలుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నా. ప్రభా చక్కటి గదులు పరీక్షలు ప్రార్థించేస్తున్న ప్రభావం దయచేయమని మేము ప్రార్థిస్తున్నా. ప్రభా మా ఉద్యోగ సేవకులు ఉన్నారు, ప్రభా సేవకులు మీరు బలపరచండి. సేవకులు వచ్చే మాటలు మీరు ప్రతిష్ఠించమని నేను ప్రార్థిస్తున్నా. వచ్చే విశ్వాసాలందరినీ కూడా దీవించి కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగిన సహాయం చేయండి. మా ప్రభువును మా రక్షకుడు యేసయ్య పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ కూడా అడుగుచు ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ గదిలో విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మహిమ తలపులతో నింపి, చక్కటి ప్రార్థనాత్మతో నింపి, మంచి ప్రార్థనా పరులుగా సిద్ధపరచవలసిందిగా కోరుకుంటూ మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గదిని కూడా మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఒక పాట పాడు. అధిక శక్తి సంపన్నుడు జ్ఞానమునకు ఆయనే, మితియులేని వాడని జ్ఞానమునకు ఆయనే, మితియులేని వాడని. దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది, మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. ఇంకొక మాట కూడా చదువుకుందాం. యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 2:16 చదువుకుందాం. 2:16 753 పేజీ. జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయి బిడ్డలను తోడుకుని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలయను. పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలంటే గదిలో నుంచి రావాలి. పెళ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలంటే అంతఃపురములో నుంచి రావాలి. కనుక గది దేన్ని తెలియజేస్తుందంటే సంఘాన్ని తెలియజేస్తుంది. దేన్ని తెలియజేస్తుంది? సంఘాన్ని. పెళ్లి చేసినప్పుడు ఒక అబ్బాయికి అమ్మాయికి రేపు పొద్దున నానికే మనం పెళ్లి చేసామనుకోండి, నాని ఏమి ఇంట్లోంచి వస్తాడు, అమ్మాయిని ఎక్కడ తీసుకొస్తాం? తన ఇంట్లోంచి తీసుకొచ్చి ఎక్కడ తీసుకొస్తాం? విడిది గదిలో తీసుకొస్తాం. విడిది గదిలో తీసుకొచ్చిన తర్వాత అక్కడ సిద్ధపడి అప్పుడు పెళ్లి వేదిక వద్దకు వస్తుంది. ఎవరిని పెళ్ళాడటానికి? అందగాడైన నానిని పెళ్ళాడటానికి అక్కడికి వస్తుంది. అర్థమైందా? అంటే ఎక్కడ సిద్ధపడింది?
విడిది గదిలో సిద్ధపడింది. అలాగే యేసు ప్రభువారు కూడా పరలోకం నుంచి వస్తారైనా మనం పెళ్ళాడటానికి. అయితే మనం మన పుట్టింటి కానించి ఎక్కడికి వచ్చేసామంటే విడిది గదిలోకి వచ్చేసాం. మన పుట్టిల్లు ఏది? మన తండ్రి ఎవరు? ఆదాము. మన తండ్రి ఆదాము. అర్థమైందా? ఇక మన బంధువులు ఎవరు? ఆదాము యొక్క ప్రాచీన స్వభావం. వీళ్ళంతా మన బంధువులు. ఈ కోపం, ఈ ద్వేషం, ఈ కలహం ఇవన్నీ ఎక్కడి తెచ్చుకున్నాం? మన తండ్రి ఇంటిని తెచ్చుకున్నాం. ఇవన్నీ మన బంధువులు. అందుకే 45 కీర్తనలు ఏమన్నాడు? నీ స్వజనమును నీ తండ్రి ఇంటిని మరువుము. వీళ్ళ మర్చిపోయి ఇదిగో ఈ రాజు నీ ప్రభువు, ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు. అంటే హృదయ సౌందర్యం అవసరం. ఇతడు నీ సౌందర్యమును కోరినవాడు, ఇతనికి నమస్కరించము అన్నాడు. ఈ సౌందర్యం, ఈ అలంకరణ ఎక్కడ వస్తుందంటే మనకి విడిది గదులు. విడిది గది ఏంటిదంటే సంఘం. అది మరి సంఘంలో సిద్ధపడే అనుభవం ఉందా అని? సంఘంలో సిద్ధపడే అనుభవం ఉందా? సంఘంలో సిద్ధపడాలి. సంఘం దేని తెలియజేస్తుంది? విడిది గది. కనుక మనం ఇక్కడ సిద్ధపడి, అనగా సంఘం అనే విడిది గదిలో సిద్ధపడి యేసు ప్రభుని పెళ్లి చేసుకోవాలి. కనుక పెళ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలి? గదిలో నుంచి రావాలి. కనుక సంఘం అనే గదిలో సిద్ధపడాలి. వ్యక్తిగతంగా ఏకాంతంగా మనకిచ్చిన గదిలో కూడా ప్రార్థన చేస్తూ సిద్ధపడాలి. అది విషయం. వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తి ప్రార్థనా గదిలో తన ప్రార్థనా జీవితంలో ప్రార్థన చేస్తూ వాక్యపు వెలుగులో తన బలహీనతలు జాగ్రత్తగా పరిశీలించుకొని ఒప్పుకొని దేవునిలో విడిచిపెట్టి సిద్ధపడాలి. అందుకు గదిలో ఏకాంతంగా ప్రార్థన చేస్తూ జీవితాన్ని కట్టుకోవాలి. అర్థమైందా? అంచేత ఇలాంటి చక్కటి గదులు ఇచ్చినప్పుడు దేవునితో ఎక్కువ సహవాసం చేయటం నేర్చుకోవాలి. కనుక అలాంటి గ్రహింపు ఆలోచన ఈ కుటుంబస్తులకు దేవుడు అనుగ్రహించును గాక. మంచిది. ప్రార్థన చేసుకుందాం. మరి సమయంలో మోకరిస్తారా? గదు అది సమయంలో సమయోచితమైన సహాయం వస్తున్నాను ఆయన. అన్ని సమయంలో ఆయన ప్రభావ అది పూర్వానికి మరి మమ్మల్ని అనిపించిన ప్రభావ అదినైన ప్రభావ తల్లి నాన్నగారి గారి బట్టి అలాగైన ప్రభావ ఇచ్చిన పెద్ద కుమారుని అయిన ప్రభావం మరినైన ప్రభావ ప్రసాద్ గారి బట్టి వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి బట్టి వారి నాసుకోవాలి. అలాగే సందర్శకులు వారిని ఆనందించాను. మరిని మంచి సాక్షులు గ్రహణించాలి ఆయన ప్రభావం. ఈ గృహంలో ఆయన ప్రభావ ఈ గదిలో మరి ఆయన ప్రభావ ఇంటిగా ఉండాలి. మరి ఆయన ప్రభావ పెళ్లి కుమారుడు అయిన ప్రభావ అది ఆయన ప్రభావం పెళ్లి కుమార్తె ఉండాలి ఆయన ప్రభావ. మరి వ్యక్తి ప్రభావ అలాగే ఆయన ప్రభావ పెళ్లి కుమారుగా మేము గదిలో సిద్ధపడి ఉండాలని అటువంటి ఆత్మీయ సమయంలో ఈ భాస్కర్ మాట్లాడిన కదా రక్షణ పద్ధతి మేము ఆత్మీయ దేవాన్ని తెలియగా ఉన్నారు. అలాగే తెలియ కుమార్తెల సంఘం సంఘం తెలుగు కుమార్తెల అటువంటి తలపులు కలిగిన ప్రభావం గదిలో నివసించాలని మాట్లాడిన మాట్లాడిన బట్టి వాళ్ళు నాస్తాలు చెల్లించుకోలేదు. మరి మరి వచ్చిన దాల్చిన బట్టి వచ్చే సంగతి అంటే జ్ఞాపకం చేసుకున్నాను. వంటగది కొరకే ప్రార్థిస్తున్నాం. గదిని మీరు ఆశీర్వదించండి. ఇక్కడ సిద్ధపరుస్తున్న ఆహార పదార్థాలు కుటుంబానికి ఎంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని కోరుకుంటూ ఈ వంటగదిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఓకే, లోపలికి రండి. అమ్మ లోపలికి రండి నాగమణి గారు.
ఒక దేవుని వాక్య 104వ కీర్తన తీసుకుని కూడా 104వ కీర్తన తీసుకుని ఈ భాగాన్ని మనం చదువుకుందాం. 14వ వచనం కాడి నుంచి పశువులకు గడ్డిని నరుల ఉపయోగమునకు కూర మొక్కలను ఆయన మొలిపించుచున్నాడు. అందుమూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు. కనుక ఆహార పదార్థాలు ఇచ్చేవాడు దేవుడే. కనుక ఈ కుటుంబానికి సమృద్ధి అయిన ఆహార పదార్థాలు ఇచ్చి దేవుడి వీరిని చక్కగా పోషించి చక్కటి ఆరోగ్యక్షేమంతో దేవుడి వీరిని దీవించినట్లుగా చిన్న ప్రార్థన జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థించుకుందాం. పాస్టమ్ గారు, బుజ్జమ్మ గారు ప్రార్థన చేస్తారు. చిన్న మాట ప్రార్థన అందరూ ఏకీపించండి. మహాపరిశుద్ధుడైన ప్రియాపరులకు తండ్రి, అతి శ్రేష్టమైన అతి ఉన్నతమైన నామం బట్టి నీ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. అయినా మొట్టమొదటిగా ప్రభుత్వ నైవేద్య తండ్రి మా తండ్రిని వాడుకుంటూ వచ్చావు దేవా. అయినా నీ లేఖనాలను వాక్య భాగాలను ప్రభుత్వ మాకు అనుగ్రహిస్తూ వచ్చావు తండ్రి. అలాగే నైనా ప్రభు కిచెన్ రూమ్ కూడా దీవించండి, ఆశీర్వదించండి. నైనా తల్లి చేస్తున్న నైనా ప్రభు ఆ యొక్క వంటలను దీవించి ఆశీర్వదించి నైనా ప్రభు నూతన బలాన్ని, శక్తిని అనుగ్రహించి ప్రభు నీలో నైనా ప్రభు మేము నైనా ప్రభు మా యొక్క జీవితాలు నడుచుకోవడానికి ప్రభు నైనా బిడ్డ నానిను నైనా తల్లిని జ్ఞాపకం చేసిన అన్నదమ్ములను ప్రభు నైనా చేరి వచ్చిన సంఘాన్ని జ్ఞాపకం చేసుకోమని కోరుకుంటూ మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి నీ సహాయం కొరకు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. చక్కగా పాట పాడుకుంటూ పైకి వెళదామండి. మల్లేశ్వర గారు పరిశుద్ధ పరిశుద్ధ అన్న పాట పాడండి. వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా 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 వర్ణింపగలరా, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, పరిశుద్ధ జనకుడ పరమాత్మరూపుడ, నిరుపమా బలముక్తి నీతి ప్రభావ, నిరుపమా బలబుద్ధి, నిరుపమా బలబుద్ధి, నిరుపమా బలబుద్ధి నీతి ప్రభావ, పరిశుద్ధ 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 ప్రభువ, వరదూతలైనాని. కీర్తన మొదటి వచనం నేను చదువుతాను. ఆయన కృప నిరంతరము ఉండును అన్నమాట మీరు అందరూ చెప్పాలి. ఓకేనా? 136వ కీర్తన మొదటి నుంచి 9 వచనాల వరకు మనం చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ప్రభువుల ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా ఆశ్చర్య కార్యములు చేయువాడు. ఆయన కృప నిరంతరముండును. తన జ్ఞానము చేత ఆయన ఆకాశమును కలుగు చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరముండును. ఆయన గొప్ప జ్యోతులు నిర్మించిన వాడు. ఆయన కృప నిరంతరముండును. పగటి నేలుడుకు ఆయన సూర్యుని చేసెను. ఆయన కృప నిరంతరముండును. రాత్రి నేలుడుకు ఆయన చంద్రుని నక్షత్రములను చేసెను. ఆయన కృప నిరంతరముండును. ఎంత సృష్టిని చేసిన దేవుడు ఆయన. ఏమండి?
భూమిని ఆకాశాన్ని కలుగజేసి ఇంత సృష్టిని చేసి మానవులమైన మనకు అప్పగించిన దేవుడు ఆయన. అందుకే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు నిజంగా దేవుడు స్తుతి పొందతగిన దేవుడు. ఈ మేల్చండి ఎలా అనుభవిస్తున్నాము? ఆయన ఇచ్చిన వెలుగును అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన గాలిని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన వర్షాన్ని అనుభవిస్తున్నాం, ఆయన ఇచ్చిన పంటలు అనుభవిస్తున్నాం. ఇవన్నీ ఆయన ఇచ్చిన వనరులు. ఏమండి, కరోనా వచ్చిన టైంలో గాలి కావాలని కొనుక్కున్నాం గాలిని కదా. ఆ గాలి అందకే కదా ఊపిరితిత్తులకి ఇన్ఫెక్షన్ వచ్చి గాలి అందక ఆక్సిజన్ పెట్టవలసి వచ్చింది, సిలిండర్స్ పెట్టవలసి వచ్చింది. వాడిని కోట్ల మంది బతుకుతున్నాం అంటే గాలి మనకి ఇస్తున్నాడు కదా దేవుడు. నిజంగా ఎంతైనా దేవునికి మన స్తుతులు చెల్లించాలి. కనుక చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఇంటిని ప్రారంభిద్దాం. పై పోర్షణం అమ్మ గౌరవం మాట్లాడకండి, నాతో పాటు ప్రార్థనలు ఎక్కిపించండి. పరిశుద్ధుడమైన తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి, సమస్త సృష్టిని చేసిన మహనీయుడా, నీ పాదాలకు వందనాలు ప్రభు. ఈ ప్రత్యేకమైన సమయంలో సాలా నాగమణి గారిని బట్టి, వారి పెద్ద కుమారులు ప్రసాద్ గారిని బట్టి, అలాగని వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి అనుషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. చిన్న కుమారుడు నానిని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఈ కుటుంబాన్ని మీరు ప్రేమించి చక్కటి గృహాన్ని కట్టుకోవడానికి ప్రస్థానం బలపరిచారు. కింద నాయన మేము గృహాన్ని ప్రతిష్ఠించాం. ఇప్పుడు పై స్టేర్ని ప్రతిష్ఠిస్తుండగా సహాయం చేయండి. మొట్టమొదటిగా మిమ్మల్ని ఈ నూతన గృహంలోకి ఆహ్వానిస్తున్నాం. మట్టి పురుగులు మేము ఎంతమంది వెళ్ళినా నిష్ప్రయోజనమే కానీ మీరు ఉంటే ఆశీర్వాదం. కనుక నీవు మహిమగల రాజువి ఈ గృహంలో ప్రవేశించమని మిమ్మల్ని ఆహ్వానిస్తూ ప్రతి గదిని మీ నూతన నిబంధన రక్తం చేత కడిగి శుద్ధీకరించి పవిత్రపరిచి ఈ గృహం విడలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా చేయమని నీ పాద సన్నిధిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, కూడి వచ్చిన పరిశుద్ధులందరిని బట్టి ప్రార్థిస్తూ మరి ఈ సమయంలో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మిక నామములో అనగా త్రియేక దేవుని ఏకనామమైన యేసు నామములో ఈ పై స్టేర్ని ప్రతిష్ఠించి ప్రారంభిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, ఒక పాట పాడుకుంటూ లోపలికి వెళదాం. ఏదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించేను. నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావలికి, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించు మనోజావలికి, నిబంధనను స్థిరముగా చేసి, నిబంధనను స్థిరముగా చేసి, నిరతము నలరారేడు మా ప్రభువా, నిరతము నలరారేడు మా ప్రభువా. నీదు విశ్వాస్యత ప్రభు యేసువు అంతరిక్షము అధిగమించి. నెలా ఈ సందర్భంగా 4:5 యాలయనగా అది దేవుని వాక్యము వలనను, అది దేవుని వాక్యము వలనను ప్రార్థన వలనను పవిత్రపరచబడుచున్నది. పవిత్రపరచబడుచున్నది.
ఇక్కడ నేను వాక్యం చెబుతుంది, దేవుని వాక్యం ద్వారా 2 ప్రార్థన ద్వారా పవిత్ర పరచబడుతున్నాయి ఆహార పదార్థాల గురించి అని చెప్పాడు అక్కడ. కనుక మనం ఆ వచ్చిన భావాన్ని తీసుకుని మరి ప్రతిదీ కూడా ఎలా పవిత్రపరచబడతాయంటే ప్రార్థన చేయడం ద్వారా, 2 వాక్యాన్ని ధ్యానించడం ద్వారా పవిత్రపరచబడతాయి. కనుక ఈ గృహం ఎప్పుడు పవిత్రపరచబడుతుందంటే ఈరోజు మనం ప్రార్థన చేసి వాక్యాన్ని చదవడం ద్వారా, ప్రతి గదిలో ప్రార్థన చేసి వాక్యం చదవడం ద్వారా ఇది పవిత్రపరచబడి బిడ్డలకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉంటుందని ఈ విధంగా మనం ప్రతిష్ఠ కార్యక్రమం చేస్తున్నాం. అంచేత ఈ రీతిగా దేవుడు వీటిని పవిత్రపరిచి పరిశుద్ధపరిచే గృహాన్ని ఆశీర్వాదకరంగా చేస్తాడు. కనుక అందుకే వాక్యం చదివి ప్రార్థన చేస్తున్నాం. కనుక ఈ హాల్ గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. దయవుంచి మోకరించగల వారు మోకరించండి, లేకపోతే అలాగే నిల్చోండి, ప్రార్థన చేసుకుందాం. మన ప్రియులు మల్లేశ్వర గారు ప్రార్థన చేస్తారు. ఈ హాల్ గురించి ప్రార్థించుకుందాం. ప్రేమ స్వరూపుడ ఈ పవిత్ర పాదాలు మమ్మల్ని క్షమిస్తున్నాను. ఈ ఉదయకాల సమయము నైనా మీ పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించడానికి, నైనా మీ మొదదర్శనం చేసుకోవడానికి సమయంలో మీకు అన్నారు. మా సహోదరి నైనా నాగమణి గారు మీకు అన్నాలు చేస్తూ ఉన్నాను. వారి చిన్న కుమారుడు అయినా ప్రసాద్ గారిని బట్టి, వారి సతీమణి అయినా మా సహోదరిని బట్టి, అలాగే వారి చిన్న కుమారుడు నాని గారి బట్టి మీకు అన్నాలు చేస్తూ ఉన్నారు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన నాయన సకలి గృహాన్ని బట్టి మీకు వందనాలు. ఇతడి నాయన మా ప్రభావం వాక్యం బట్టి ఇచ్చారు. ఈ గృహాన్ని పట్టుకోవడానికి ఆర్థికంగా వారికి సహాయపడుతూ వచ్చినందుకు సమస్తమైన సమకూర్చుని జరిగించిన విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చూపిస్తున్నాను. నైనా ఈ హాల్లో నాయన మీరు మాట్లాడుతూ వచ్చారు. నా ప్రార్థన వలనను నైనా అది వాక్యము వలనను అది పరిశుద్ధపరచబడుతుందని ఈ పరిశుద్ధ నామములో ప్రార్థిస్తూ వచ్చు. ఇది మొదలుకొని ఈ గృహమును పరిశుద్ధపరచు నాయన, వారికి ఈ గృహం నివాసయోగ్యంగా ఉండడానికి, ఈ గృహంలో వారు నివసిస్తూ ఉండగా ఆయన శాంతి, నెమ్మది, సమాధానం కలిగి, ఆయురారోగ్య, ఐశ్వర్యాలు కలిగి, నీ యందు పరిపూర్ణ విశ్వాసం కలిగి, ఆయన మీరు చేసిన ఈ మేలును బట్టి, ఉపకారమును బట్టి వాళ్ళ బతుకు తిరుగులన్నీ మీ కొరకు ఆయన కృతజ్ఞతలు కలిగి మీ ఎడల నమ్మకంగా క్షమించేవారు. వారిని ఆశీర్వదించమని, దీవించమని, ఆత్మలో వర్ధలు చేయమని యేసు ప్రభునామమున ప్రార్థన అడుగుతున్నాను. ఆమేన్. ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, పనుల్లోనూ బయట పని చేసుకుని ఈ గదిలో ఆయా సమయాల్లో రాత్రిపూట విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు చక్కటి విశ్రాంతిని, చక్కటి ఆరోగ్యాల వారికి దయచేయమని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఈ గదిని మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. నీదు విశ్వాస్యత మా ప్రభు యేసు అంతరిక్షమునధిగమించెను. వేయితరముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేటివా, వేతనముల వరకు సరిగా విలసిల్లేటి వెలలేటివా, విత్తన కృపకు దియకు దేవా, విత్తన కృపకు దియకు దేవా, ఎందయు నిన్ను స్తుతింతుము కోరి, ఎందయు నిన్ను మా ప్రభు యేసు అంతరిక్షము అధిగమించెను. ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనము. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము మొదటి వచనం.
కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి నిర్జీవ క్రియలను విడచి చాలు ఏ విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను విడిచి తర్వాత మాట మారు మనసు పొంది మారు మనస్సు పొందుటై. ఏం విడిచిపెట్టాలి? నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. ఏం పొందాలి? మారు మనస్సు పొందాలి. మారు మనస్సు అంటే ఏంటి? నూతన జన్మ. అంటే నూతన జన్మ అంటే దేవుని వైపు తిరగడమే నూతన జన్మ. ఏమని తిరగాలి? ఏ గ్రహింపుతో తిరగాలి? దైవత్వం అనేది బొమ్మల్లో లేదని, దైవత్వం అనేది పంచభూతాల్లో లేదని, దైవత్వం అనేది మనుషుల్లో లేదని కదా. దైవత్వం అనేది చతుష్పాద జంతువుల్లో కానీ, పక్షుల్లో కానీ, పురుగుల్లో కానీ దైవత్వం లేదని ఎరిగి యేసు ప్రభు వైపు తిరగడమే, దైవత్వం యేసు ప్రభులో ఉందని గ్రహించి తిరగడమే మారు మనసు. మీకు అర్థమైందా? అలా మారు మనసు పొంది ఆయనలో జన్మించిన తర్వాత 2 నిర్జీవ క్రియలను కూడా విడిచిపెట్టేయాలి. తర్వాత నిర్జీవ క్రియలకు ఆచారాలు విడిచిపెట్టేయాలి. వీటన్నిటి విషయంలో మనం మారు మనసు పొందాలి. ఓకేనా? మన గృహాలు పవిత్రంగా ఉండాలి, మన హృదయాలు పవిత్రంగా ఉండాలి, అపవిత్రం కాకూడదు. దేవునితో ఎప్పుడూ మంచి సంబంధం మనం కలిగి ఉండాలంటే ఈ ఏర్పాటు మనం కలిగి ఉండాలి. 106వ కీర్తన ఈ మాట చదువుకుందాం. 106వ కీర్తన 35వ వచనం కాడి నుంచి. 35 106, 35. అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది. అది వారి విగ్రహములు వారికి ఉరి ఆయన. అంటే ఒకటి నిర్జీవ క్రియలైన విగ్రహాలను సేవించకూడదు, 2 దాని సంబంధిత ఆచారములు ఆచరించకూడదు. 2 విషయాలు చెప్పాడు ఇక్కడ. అవి మనుషులకి ఏం చెప్పన? ఉరి. అది ఉరి. కనుక మన గృహాలు పవిత్రంగా ఉండాలి, మన హృదయాలు పవిత్రంగా ఉండాలి. అంటే మన చేతుల ద్వారా చేసుకున్న నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి, ఆ బొమ్మలు విడిచిపెట్టాలి, ఆ బొమ్మల పూజ వల్ల వచ్చిన జ్ఞానము ఆచారాలు ఏమైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టాలి. అది వారు అన్యజనులతో సహవాసము చేసి వారి క్రియలు నేర్చుకునేది. మన క్రైస్తవులు కూడా అంతే. భూమి మీద అన్యజనులతో సహవాసం చేసి వీరు కూడా గృహప్రవేశాలు చేసినప్పుడు వీళ్ళు కూడా పాలు పొంగించడాలో, వీళ్ళు కూడా ఆడబోతుల ద్వారా నీళ్ళు ఇంట్లోకి తేవడం, వీళ్ళు కూడా శంకుస్థాపన చేసినప్పుడు నవధాన్యాలు వేయడం. ఎవరిని చూసి నేర్చుకున్నారు వీళ్ళు? అది అన్యజనుల సహవాసం చేసే వాళ్ళ క్రియలు. ఇప్పుడు నవధాన్యాలు గొప్పవా, నవధాన్యాలు చేసినడు గొప్పడా? మరి ఎవరు కూడా వెళ్ళాలి? మనం ఇట్లు కూడా వెళ్ళటం. అంటే హృదయాల్లో చీకటి అంచేత అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? ఆయన ఏం చెప్పాడు? ఆయన ఇప్పుడు నవధాన్యాలు చేసినోడిని మానేసి నవధాన్యాల మీద మనం విశ్వాసం ఉంచితే దేవుడు ఏమన్నాడో తెలుసిన? రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24-25 వచనాలు. ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఏంటి అపవిత్రత అంటే? చదవండి. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా అది సృష్టమును పూజించి. సృష్టమును ఏంటా? సృష్టిలో చేసిన వస్తువులు. అది అట్లా పూజించడం ద్వారా, వాటి మీద విశ్వాసం ఉంచడం ద్వారా మన హృదయాలు అపవిత్రం అవుతాయి. నేను మాట అడుగుతాను, పాలు గొప్పవా లేకపోతే దేవుడు ఆ పశువులను చేసిన దేవుడు గొప్పోడా?
ఎక్కడొస్తాయి? పశువులు చేసిన వాడు దేవుడు. ఆదికాండం మొదటి అధ్యాయంలో ఏం చేస్తాడు? అన్ని కలుగును కాకంటే కలిగినవి. మనం ఆయన పట్టుకుందామా లేకపోతే ఈ పాలు పట్టుకుందామా? ఏమండి, పాలు పొంగించడం అంచేత ఏ క్రియలు విడిచిపెట్టాలి? నిర్జీవ. ఇప్పుడు నేను మాట అడుగుతాను, ఒక 2 రోజులు పాలు అలా వదిలేయండి, ఏమవుతాయి? పనికిరా విరిగిపోతాయి. మరి అందులో జీవం ఉందా? లేదు. జీవం ఎవరు? అది. అవి నిర్జీవ క్రియలు. అవి మనం ఏం ఆశీర్వదించలేవు. అవే ఇరిగిపోతాయి, అవే కుళ్ళిపోతాయి. అవి మనం ఏం ఆశీర్వదించలేవు. అంచేత జీవాధిపతిని మనం అనుసరించాలి. సృష్టిని కాదు మనం అనుసరించవలసింది, ఆ క్రియలు కాదు మనం అనుసరించవలసింది. కనుక అన్యజనుల ఆచారం మనం అనుసరించకూడదు. దేవుని వాక్యం ఏం చెబుతుంది? ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపన ప్రతి విషయంలో, అది గృహప్రవేశం కావచ్చు, అది శంకుస్థాపన కావచ్చు, అది పెండ్లి కావచ్చు, అదొక నూతన వ్యాపారం కావచ్చు, లేక అదొక చావు కావచ్చు, ఏదైనా సరే ప్రార్థన ఇంకా రెండోది రావడానికి వీలు లేదు. అలా మనం చేసినప్పుడు మన గృహాలు పవిత్రంగా ఉంటాయి, మన హృదయాలు కూడా పవిత్రంగా ఉంటాయి. అప్పుడు దేవుడు మన హృదయాల్లో ఉన్న ఈ పవిత్రతను బట్టి దేవుడు మనం దీవించి ఆశీర్వదిస్తాడు. ఎక్కువ మన దేవుడు మనం ఇక్కడ దీవించి ఆశీర్వదించునుగాక. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరిస్తారా? ఈ మధ్యాహ్నం కాలం సమయంలో తండ్రి నా ప్రభా, ఇదిగో తండ్రి నాని అన్న బిడ్డల తండ్రి నా ప్రభా, ఈ సకల గుణాలు ఇచ్చినందుకు మీరు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఎంత ముందుగా తండ్రి ఏమో ఏ దారం నడిచారో ఎలా నడిచారో మాకు తెలియదు, కానీ ఇక్కడి నుంచి తండ్రి నా ప్రభా నిలవగా తండ్రి నాయన నిలిచి ఈ గృహంలో ఉండి నిరసించుకోవడానికి, ప్రార్థన చేసుకోవడానికి, అయ్యా పశ్చాత్తాపం పడే తండ్రి పాత్రలు వదిలిపెట్టేసి నాయన ప్రార్థన చేసుకునేటువంటి కృపలోకి తీసుకున్నాడు. నాయన ప్రార్థన ఏమైనా చెప్తున్నారు, ఆ చెప్పును ప్రకారంగా తండ్రి గుడ్డి పెట్టుకొని పిలవకుండా తండ్రి మంచి జ్ఞానాన్ని కలెక్ట్ చేసి నాయన దేవుని సన్నిధికి చేర్చుకోండి. మారు మనసు ఎవరికైతే లేదో వారు మారు మనసు పొంది రక్షించబడి బాప్టిజం తీసుకొని, అయ్యా ఇది దేవుడు రాజ్యం అన్నది, దేవుడు రాజ్యం నుంచి రాజ్యం వెళ్ళాలని చెప్పి అన్నటువంటి దోషం కలిగించి సంఘాన్ని చేర్చండి ప్రభా. అయ్యా నీకు స్తోత్రాలు. ఇదిగో ఇక్కడికి వచ్చినటువంటి ఈ శని సంఘమును చుట్టూ మీ కంచి వేసి మీ కాపుగా ఉంచుమని ఆమేన్. మంచిది. ప్రార్థించి దీన్ని ప్రతిష్ఠ చేస్తున్నాం. ఈ గదిలో వారు చక్కటి విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు నీ మహిమ తలములతో నింపి చక్కటి ఆరోగ్యాన్ని వారికి ఇచ్చి చక్కటి విశ్రాంతిని వారికి దయచేయమని కోరుకుంటూ ఈ గదిని కూడా మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మిమ్మును నింపే మేలుల తోడా అవి పరలోక దీవెనలు మందిర మందే మీకు అలా వచ్చేస్తారు. దీవెనలు దొరుకును ఎన్నో ఆయన మందిర మందే మీకు అధిక దీవెనలు దొరుకును ఎన్నో. మంచిది. ఇక్కడ కూడా ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. రామకృష్ణ గారు లోపలికి రండి. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. జ్ఞానము వలన ఇల్లు కట్టబడును, వివేచన వలన అది స్థిరపరచబడును, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడును. అది దాని గదులు ఎలా నింపబడతాయంట? దేని గదులు? దేని గదులు? ఇల్లు యొక్క గదులు. ఇల్లు యొక్క గదులు. ఏం చెప్పాడు ఇక్కడ? జ్ఞానం వలన ఇల్లు కట్టబడింది. అది జ్ఞానం వలన ఇల్లు కట్టబడుతుంది. అర్థమైందా?
ఇప్పుడు ఇది ఇల్లు కట్టారు కదా, ఎక్కడ ఏది ఉంచాలో జ్ఞానం ఉపయోగించి కట్టారు. ఏ కిటికీ ఎక్కడ ఉండాలో, ఏ గుమ్మం ఎక్కడ ఉండాలో, అలమార ఎక్కడ ఉండాలో, ఏది ఎక్కడ ఉండాలో, బాత్రూమ్ ఎట్టు ఉండాలో, అటాచ్డ్ రూమ్ ఎట్టు ఉండాలో, ఇవన్నీ చక్కగా ఫ్యాన్ ఎక్కడ పెట్టాలో, లైట్ ఎక్కడ పెట్టాలో, ఇదంతా ఏంటిది జ్ఞానాన్ని ఉపయోగించి చేసిన పని కనుక చక్కటి జ్ఞానం ద్వారా ఇల్లు కట్టబడింది. అలాగే హృదయమైన ఇల్లు ఎలా కట్టబడుతుంది? జ్ఞానము వలన. ఎవరా జ్ఞానం? యేసు ప్రభు. 1 కొరింథీ 1:24 ప్రకారము యేసు ప్రభు దేవుని జ్ఞానం, యేసు ప్రభు వెలుగు, ఆయన జ్ఞానం. ఆ జ్ఞానము ద్వారానే హృదయమైన ఇల్లు కట్టబడుతుంది. అప్పుడు ఆ ఇల్లు యొక్క గదులు, ఇప్పుడు ఇల్లు యొక్క గదులేవి? ఇదొక గది, అదొక గది, అది వంట గది, గదులు ఉన్నాయి కదా. ఈ గదులు చక్కగా ఆయా వస్తువుల చేత ఎలా నింపబడతాయో గదులు, అలాగే ఉదయం అనే గదులు కూడా ఎలా నింపబడాలంటే జ్ఞానము చేత నింపబడాలి. అంతేకాదు అక్కడ ఇంకొక మాట చెప్పాడు, తెలివి చేత దాని గదులు విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడి. అది ఎప్పుడైతే ప్రభువులో మనం ఉండగలుగుతామో మన హృదయం అనే గదులు ఎలా నింపబడతాయంటే రమ్యమైన, విలువగల రమ్యమైన సర్వ సంపదలతో నింపబడు. సర్వ సంపదలతో నింపుతాడు ఆయన. అసలు యేసు ప్రభు వారు నింపడానికే ప్రధాన యాజకుడయ్యాడు, నింపడానికే తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు. మన హృదయాన్ని పరిశుద్ధపరచడానికే, మన హృదయాన్ని పవిత్రంగా ఉంచడానికే, మనలో ఉన్న చెడుగునంతటిని తీసేయడానికే తండ్రి కుడిపార్శ్వన కూర్చున్నాడు, నింపడానికి. ఆయన ఏమై ఉన్నాడు? శిరస్సు అయి ఉన్నాడు. శిరస్సు అయి ఉండి ఏం చేస్తున్నాడు? నింపుతున్నాడు. ఈ తలక ఏం చేస్తుంది? ఈ తలక ఇప్పుడు అన్ని అవయవాలకి రక్తాన్ని పంపించి నింపుతుంది. అలాగైనా సంఘానికి ఏమైనాడు ఆయన? శిరస్సు. మనందరం ఏమై ఉన్నాం? అవయవాలకి. తలకాయ నుండి అన్ని అవయవాలకి రక్తము జీవం ఎలా పెడుతుందో అక్కడి నుంచి జీవము అన్ని అవయవాలకి పంపిస్తాడు, నింపుతాడు సర్వ సంపదలతో. అర్థమైందా? అంచేత మన గదులు ఎలా ఉండాలి? విలువైన రమ్యమైన సర్వ సంపదలతో నింపబడి ఉండాలి. సైతాను జ్ఞానముతో కాదు, లోక జ్ఞానముతో కాదు, నాశనమయ్యే జ్ఞానముతో కాదు, లోకంతో కాదు నింపబడటం. లోకాధికారి ఎవరు? సైతాను. వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడు? అగ్ని గంధకాలతో మన గుండంలోకి వెళ్ళిపోతాడు. రెండవ మరణం. వాడు నాశనానికి వెళ్ళిపోతాడు. వాడి జ్ఞానం అంతా నాశనానికి నడిపిస్తుంది మనల్ని. కానీ పైన ఉన్నవాడు ఎవరు? నిత్య జీవం కలిగిన వాడు. ఆ జ్ఞానం ఇక్కడ వచ్చిందనుకోండి, యుగయుగాలు బ్రతుకుతాం. కనుక ఆ సంపదలతో మన హృదయం అనే గదులు నింపబడాలి. రామకృష్ణ గారు అంతే కదా? చానాళ్ళని మేము చూసి ఏమండి అనుష, ఇది అనుష చాలా నీరసంగా ఉంది. ఆ సిస్టర్ గారు ఎవరు మరి? అక్కగారు పాప. ఓకే ఓకే. అదే కేసులు కనపడలేదని అనుకున్న కేసులు రామకృష్ణ గారు కనిపించారు. మీ మిస్సెస్ రాలేదా? సరే, మంచిది. కనుక ఇలా మన హృదయాలు రమ్యమైన సొత్తులతో నింపబడాలి, విలువైన జ్ఞానముతో నింపబడాలి. అలాంటి జీవన విధానం మీరు నేర్చుకోవాలి. అర్థమైందా? దేవుడిచ్చిన ఈ ఆయుష్ని అలా సద్వినియోగం చేసుకోవాలి మీరు. నాని అర్థమైందా? అలా జ్ఞానంగా నడుచుకోవాలి. ప్రసాద్, దేవుడిచ్చిన ఆయుష్ కాలం ఏదో లోకంలో పరుగులు ఎత్తడం కాదు. దేవునికి కూడా మంచి సమయం ఇవ్వాలి, ఇచ్చి నడుచుకోవాలి. అప్పుడు ఇంకా అవును, ఇంకా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, ఇంకా దేవుడు మిమ్మల్ని వృద్ధిలోకి తీసుకొస్తాడు. మొదట నా నీతిని, నా రాజ్యమును వెదకమన్నాడు. అప్పుడు మీకు ఏం కావాలో ఇస్తానని చెప్పాడు. మొదట ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం వెదికే వారంగా ఉండాలి. అలాంటి కృప దేవుడి కుటుంబానికి అనుగ్రహించును గాక. ప్రార్థన చేసుకున్నాం. ఈ గది గురించి కూడా ప్రార్థన. తండ్రి, మా గొప్ప దైవ తండ్రి ప్రభా, ఈ దైవ సన్నిధి ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నిండు మనసుతో నీకు వందనాలు స్తోత్రం. ఎందుకంటే ప్రభా, ప్రథమ పురుషుడు నువ్వే, మొట్టమొదట దేవుడు నీవే, నీవు తప్ప వేరొక దుర్గం లేదు, వేరొక కోట లేదు. అందుకే నా తండ్రి ప్రభా,
మేము మిమ్మల్ని ప్రేమించబోయినప్పటికీ మీరు మమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి తండ్రి ప్రభా నీ దైవ సన్నిధిలో ఈ రీతిగా ప్రార్థన చేసి ఈ గొప్ప సమయంలో, ఎందుకంటే ప్రభా లోకంలో వెండి కంటే బంగారం కంటే వెలగల వజ్రముల కంటే తండ్రి ప్రభా డబ్బు కంటే ప్రభా గొప్ప దేవుడివి జీవాధిపతి నిన్ను ప్రభా తండ్రి మంచి సమయంలో కలుసుకుని నీ దాసుల ద్వారా ప్రభా ప్రార్థించి కృపణించింది. అలాగే నా తండ్రి ప్రభా నాలో దరిద్రులు ఇంటికి లేని మమ్మల్ని ప్రేమించి ఈ గొప్ప ఇల్లు ఇచ్చినందుకు నిన్ను మనసుతో కొందనాలు స్తోత్రాలు. అందుకని నా తండ్రి ప్రభా మిమ్మల్ని స్తుతించాలి, మిమ్మల్ని గణపరచాలి, మిమ్మల్ని కొనియాడాలి, మిమ్మల్ని మహిమపరచాలి. మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి లోకంలో తిరుగుతున్నప్పటికీ మా ఇష్టాకరంగా జీవించుతున్నప్పటికీ తండ్రి ప్రభా మమ్మల్ని ప్రేమించావు, నీ దాసులు ఇచ్చావు, నీ దాసుల ఇచ్చావు, నీ వాక్యం ఇచ్చావు తండ్రి, సత్యం సువార్త పండించావు దేవా. అందులో బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించు. ఈ ఇంటిని బట్టి కూడా నీకే కృతజ్ఞతలు చెల్లించుకుంటూ మా ప్రభువును మరశుద్ధుడైన యేసు క్రీస్తు వారి పేరున మీకే సమర్పించుకున్నాం తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ సమయంలో వంటగదిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. ఇందులో సిద్ధపరుస్తున్న ఆహార పదార్థములన్నీ బిడ్డలకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి చక్కటి దేహ దారుఢ్యము వారికి ఇచ్చి చక్కటి ఆరోగ్యక్షేమం ఇచ్చి దీర్ఘాయుష్మంతులుగా దీవించమని కోరుకుంటూ వంటగదిని మీ నామములో ప్రతిష్ఠించి మీకు అప్పగిస్తున్నాము తండ్రి. ఆమేన్. 78వ కీర్తన 24-25 వచనాలు చదువుకుందాం. ఆహారమునకై ఆయన వారి మీద మన్నాను కురిపించెను, ఆకాశ ధాన్యము వారికి అనుగ్రహించెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి, భోజన పదార్థములను ఆయన వారికి సమృద్ధిగా పంపెను. కనుక మన దేవుడు ఆహార పదార్థాలు సమృద్ధిగా ఇచ్చే దేవుడు. అంచేత ఈ కుటుంబానికి దేవుడు ఆహార పదార్థాలు సమృద్ధిగా ఇచ్చి దేవుడు వారిని పోషించాలని మనం చక్కటి ప్రార్థన చేద్దాం. దైవజనుడు రామోస్ గారు ప్రార్థన చేస్తారు ఈ వంటగది గురించి. ప్రార్థన చేయి. బంగారు పాదములకు వందనాలు, స్తోత్రాలు 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 స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రభా మా ప్రియులు తల్లి గారు నాగమణి గారిని బట్టి, ప్రసాద్ని బట్టి, అనుషాన్ని బట్టి ప్రభా ఇవైనా చిన్న కుమారుని బట్టి ప్రార్థిస్తున్నా. ప్రభా చక్కని గృహాన్ని మీరు ఇచ్చారు తండ్రి. ఈ గృహాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. ఈ గృహాన్ని మీరు ఆశీర్వదించండి. సేవకులు ప్రభా శ్రీ పాలయ్య గారు వచ్చి చక్కగా ప్రభా ప్రార్థించారు, వాక్యాన్ని వివరించారు. ప్రతి గదిలోనూ కూడా ప్రభా ఈ వాక్యాన్ని వెదజల్లారు తండ్రి. అందరూ బట్టి నీకు వందనాలు. కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండేలాగా సహాయం చేయండి. చిన్న కుమారుడు పెట్టి ప్రార్థన చేస్తున్నాను. ఆవిడికి కూడా చక్కని వివాహాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వారికి సాగిన సహాయం కొరకు ఎప్పుడు ప్రార్థిస్తున్నాను ప్రభా. వారి చక్కటి భాగస్వామిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. అనుషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాను. చక్కని గర్భఫలాన్ని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఇది రెండవ గర్భవతిగా ఉంది ప్రభా. మగబిడ్డ కావాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. నేను మా ప్రార్థన వ్యర్థం కాకుండా బిడ్డకి చక్కని మగబిడ్డను దయచేయండి, వారసును దయచేయమని నేను ప్రార్థిస్తున్నాను. అది నీ కృప అయింది ప్రభా. ఈ చిత్తాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన బిడ్డలందరినీ కూడా దీవించండి. సంఘ బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి దీవించి నీ కృపలో ఎత్తు పట్టుకోమని ప్రార్థిస్తున్నాను ప్రభా. ఈ వంటగదిని మీ చేతులకు అప్పగిస్తున్నాను. దీంట్లో తయారు చేసిన బిడ్డని తల్లి గారిని ఆయన పరికరాలు తయారు చేసిన బిడ్డలను మీరు దీవించి ఆశీర్వదించండి. అతనికి సంపూర్ణమైన ఆరోగ్యము, సంపూర్ణ స్వస్థత దయచేయమని ప్రార్థిస్తున్నాను. వచ్చిన విశ్వాసాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి మీ దీవెనలు నింపడానికి సహాయం చేయమని, వచ్చిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరు మీరు దీవించి మీ దీవెనలతో నింపడానికి సహాయం చేయమని, మరి ముఖ్యంగా ఈ గృహాన్ని మీ చేతులకు అప్పగిస్తూ మీరే మహిమ ఘనత ప్రభావం పొందడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో ఈ మనవులన్నీ కూడా అడిగించు ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ప్రత్యేకమైన సమయంలో మా ప్రియ సహోదరి చాలా
నాగమణి గారిని బట్టి, వారి పెద్ద కుమారుడు ప్రసాద్ గారిని బట్టి, వారికి ఇచ్చిన జీవిత భాగస్వామి కుమార్తె అనుషాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. చిన్న కుమారుడు నానిని బట్టి ప్రార్థిస్తున్నాం. అనుష తండ్రి గారైన మా ప్రియుడు రామకృష్ణ గారిని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకా కుటుంబ రక్త సంబంధులు వచ్చారు, వారందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ నూతన గృహ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇచ్చేసిన సంఘ పరిశుద్ధులు, కుటుంబ రక్త సంబంధులందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరు మాకు తోడై ఉన్నారు. ప్రతి గదిలో ఈ వాక్యాన్ని వెదజల్లడానికి, ప్రతి గదిలో ప్రార్థన చేయడానికి, గ్రౌండ్ ఫ్లోర్లో, పై స్టేర్లో ఈ 2 నాయన తండ్రి ఈ 2 పోర్షన్లు ప్రారంభించడానికి మీరు ఇచ్చిన ధన్యత కొరకు నీకు వందనాలు. దైవజనులు ఆమోస్ గారిని బట్టి, దైవజనులు రామకృష్ణ గారిని బట్టి, ఇప్పుడు వచ్చిన పరిశుద్ధులందరినీ బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఈ కుటుంబాన్ని బహుగా దీవించి మీరు ఆశీర్వదించండి. చేరవచ్చిన మమ్మల్ని కూడా దీవించి మీరు ఆశీర్వదించమని ప్రత్యేకంగా ప్రార్థిస్తూ, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు నీ నామమునకే ఆరోపించుకుంటూ యేసు క్రీస్తు ప్రభు శక్తి కలిగిన ప్రభావం కలిగిన నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని దీవెనయు, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, క్రీస్తు వారి యొక్క నిత్య కృప, సమాధానము, సహవాసము ఈ నూతన గృహంలో నివసిస్తున్న ప్రియులకును, నూతన గృహానికి చేరవచ్చిన మనందరికీ, దైవజనులకును ఇప్పుడు సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అపవాది క్రియలకు అనంత నాశనము కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికి వందనాలండి. అందరికి వందనాలు.